అఖాడా అనే పదం భారతీయ పదం. దీని అర్థం సాధనా స్థలం, కుస్తీ వేదిక లేదా సాధువుల సమావేశం. ఇది శారీరక వ్యాయామం కోసం ఒక స్థలాన్ని లేదా భోజనం మరియు బస కోసం ఒక స్థలాన్ని కూడా సూచిస్తుంది. శైవ అఖాడాలలో శ్రీ పంచ దశనం, జున అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజని, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాగ్ని అఖాడా, శ్రీ పంచదశనం అవాహన్ అఖాడా మరియు తపోనిధి పంచా ఉన్నాయి. ఆది శంకరాచార్య స్థాపించిన దశనామి సంప్రదాయం శాఖ కింద శైవ అఖాడా అనుసరిస్తుంది. ఈ అఖాడా ద్వారక, పూరి, శృంగేరి మరియు జ్యోతిర్లింగాలలో శంకరాచార్య స్థాపించిన 4 మఠాలకు అనుసంధానించబడి ఉంది. జూనా అఖాడా భగవాన్ దత్తాత్రేయుని మరియు వారి 52 అడుగుల ఎత్తైన పవిత్ర జెండాను పూజిస్తుంది. అఖాడాల భావనను ఆది శంకరాచార్యులు 8వ శతాబ్దంలో అధికారికంగా రూపొందించారని నమ్ముతారు. విదేశీ దండయాత్రల నుండి హిందూ మతాన్ని రక్షించగల సన్యాసులు మరియు సాధువుల యోధుల తరగతిని సృష్టించడానికి ఆయన ఈ సంస్థలను స్థాపించారు. మహానిర్వాణి, నిరంజని, జున, అటల్, ఆవాహన్, అగ్ని మరియు ఆనంద్ అనే 7 ప్రధాన అఖాడాల స్థాపకుడు, మత నాయకుడు ఆది శంకరాచార్య అని నమ్ముతారు. అయితే చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి. అఖాడాలను సన్యాసి, బైరాగి, ఉదాసి మరియు కల్పవాసి అనే 4 వర్గాలుగా విభజించారు. మలబద్ధకం, ఆర్థరైటిస్, వెన్నునొప్పి, చర్మ వ్యాధులు, గాయాలు మరియు బెణుకులు వంటి చిన్న చిన్న వ్యాధులు ఉన్నవారు నయమవుతాయన్న ఆశతో అఖాడాకు వచ్చేవారు. రెజ్లింగ్ పిట్, మట్టి మరియు అఖారా బావినీరు 2 టానిక్లుగా పరిగణించబడతాయి. ఇవి అనేక సాధారణ వ్యాధులను నయం చేయటంలో సహాయపడతాయి. అఖాడాలను వివిధ రకాలుగా వర్గీకరిస్తారు. వాటిలో శైవ, వైష్ణవ, ఉదాసీన్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన ఆచారాలు మరియు తత్వాలతో ఉంటాయి. కుంభమేళా వంటి ముఖ్యమైన సంఘటనల సమయంలో అవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ వారు షాహీ స్నాన్, రాజస్నానం వంటి ఆచారాలను నిర్వహిస్తారు మరియు భక్తులలో సహజ భావాన్ని పెంపొందిస్తారు.